అందరికీ నమస్కారం. ఆస్ట్రాలజర్ బాలాజీ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం కర్కాటక రాశివారు ఆగస్ట్ 24, 25, 26, 27 తేదీల ఫలితాలు తెలుసుకుందాం. మన రాశి ఫలాలు జీవితంలో మార్గదర్శకాలు. మంచి చెడు సమయాలను ఎలా ఎదుర్కోవాలో తెలుసుకోవడానికి ఇవి ఎంతో ఉపయోగపడతాయి. దయచేసి మా ఆస్ట్రాలజర్ బాలాజీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. మా అమ్మ పార్వతీదేవి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాం. కాబట్టి మీరు కూడా గాడెస్ పార్వతి అని కామెంట్ చేయండి. సహనం మరియు కష్టాలు. కర్కాటక రాశి వారికి సహనం ఒక సహజ గుణం. చిన్ననాటి నుంచే వారు ఎంతటి కష్టాలు వచ్చినా తట్టుకొని నిలబడే శక్తిని సంపాదిస్తారు. ఈ 4 రోజులు వారికి ఒక రకంగా సహనం పరీక్షించబడే సమయం. పనుల్లో ఆటంకాలు. కార్యాలయంలో లేదా వ్యాపారంలో మీరు చేసేది సాఫీగా జరగకపోవచ్చు. ఒక పని పూర్తి చేయడానికి 10 సార్లు ప్రయత్నించాల్సి రావచ్చు. కొంతమంది సహోద్యోగులు లేదా వ్యాపార భాగస్వాములు మీకు సహకరించకపోవచ్చు. ఈ ఆటంకాలు సహజం. ఇవి మిమ్మల్ని నిరుత్సాహపరచవు, కానీ శక్తిని ఎక్కువగా వాడేలా చేస్తాయి. సమాజంలో ఎదురుదెబ్బలు. కర్కాటక రాశివారు భావోద్వేగపరులు. సమాజంలో ఒక చిన్న తప్పు జరిగినా లేదా ఎవరో అనవసరంగా తప్పుబట్టినా అది గుండెల్లో బరువుగా మిగులుతుంది. ఈ రోజుల్లో మీకు కొన్ని అపార్థాలు రావచ్చు. మీరు చెప్పింది అర్థం కాని విధంగా మరొకరు మలచి మాట్లాడవచ్చు. దీనివలన మీపై తప్పుడు అభిప్రాయాలు ఏర్పడవచ్చు. ఒంటరితనం. ఈ సమయంలో ఎవరూ సహాయం చెయ్యనట్టు అనిపించవచ్చు. కుటుంబ సభ్యులు కూడా అర్థం చేసుకోవడంలో ఆలస్యం చేస్తారు. మీరు ఒంటరిగా పోరాడుతున్నట్టు భావించవచ్చు. కానీ ఇది తాత్కాలికం మాత్రమే. మీలోని అంతరంగ శక్తి మిమ్మల్ని నిలబెడుతుంది. పరిష్కారం. ఈ సమయంలో సహనం కోల్పోకపోవటం అత్యంత ముఖ్యమైంది. పార్వతీ అమ్మవారి పేరును జపించడం, ఉదయం సూర్యోదయం సమయంలో పూలతో దీపం వెలిగించడం ద్వారా మీ మనస్సుకు శాంతి లభిస్తుంది. శాస్త్రంలో చెప్పబడింది, శాంతి అనేది శక్తి మూలం. కాబట్టి నిశ్శబ్దంగా ఉండి కష్టాలను దాటేలా చూసుకోవాలి. జీవితంలో ఆటుపోట్లు. ఈ 4 రోజులు జీవితంలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ముఖ్య నిర్ణయాలు: ఉద్యోగం, వ్యాపారం, విద్య, ఆస్తి కొనుగోలు వంటి విషయాల్లో ఆలోచన వస్తుంది. కానీ ఈ సమయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం ప్రమాదకరం. ఎందుకంటే మీరు చేసిన పనికి వెంటనే ఫలితం రాదు. కొన్ని వారాలు, కొన్ని నెలలు పట్టవచ్చు. అపార్థాలు. ఈ రోజుల్లో కొందరు మీ ఉద్దేశాన్ని సరిగా అర్థం చేసుకోకపోవచ్చు. మీరు సహాయం చేస్తున్నా వారు దానిని తప్పుగా గ్రహించే అవకాశముంది. ఇది మీకు బాధ కలిగించవచ్చు. జీవిత పాఠం. జ్యోతిషశాస్త్రం ప్రకారం ఈ సమయంలో చంద్రుని స్థితి కర్కాటక రాశి వారికి కొంత కలవరాన్ని కలిగిస్తుంది. దాంతో మనస్సు తాత్కాలికంగా అశాంతికి గురవుతుంది. ఇలాంటి సమయంలో మీ మనస్సులో వచ్చిన ఆలోచనల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటే తప్పులు జరుగుతాయి. కాబట్టి సహనం వహించి సరైన సమయం కోసం వేచి ఉండాలి. పరిష్కారం. ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలంటే రాత్రి కాకుండా ఉదయం తీసుకోవడం మంచిది. భగవంతుణ్ణి ప్రార్థించి పెద్దల సలహా తీసుకున్న తర్వాత ముందడుగు వేయాలి. ఆలస్యమైనా మీకు వచ్చే ఫలితం అనుకూలంగానే ఉంటుంది. కాబట్టి తొందరపడవద్దు. అవమానాలు, విభేదాలు. కర్కాటక రాశివారు మృదువైన హృదయం కలవారు. చిన్న మాటకే బాధపడతారు. ఈ రోజుల్లో మీరు అవమానాలు లేదా విభేదాలు ఎదుర్కోవాల్సిన అవకాశముంది. కుటుంబ విభేదాలు. ఇంట్లో చిన్న విషయాలపై తగాదాలు రావచ్చు. ఉదాహరణకు డబ్బు ఖర్చు, పిల్లల చదువు, ఆస్తి విషయాలు. ఇవన్నీ సాధారణమైనవే. అయినా తగువులు పెరిగితే అనవసరమైన మానసిక ఒత్తిడి వస్తుంది. సమాజంలో అవమానాలు. కొంతమంది మీ వెనకాల చెడుమాటలు మాట్లాడవచ్చు. మీ గురించి తప్పుగా ప్రచారం చేసే అవకాశముంది. కొన్నిసార్లు మీరు చేసిన మంచి పనికి కూడా గుర్తింపు రాకపోవచ్చు. అది మీకు అవమానంగా అనిపించవచ్చు. మనస్సుకు బాధ. అవమానమనేది శారీరక గాయం కంటే ఎక్కువగా మనస్సును గాయపరుస్తుంది. కర్కాటక రాశివారు ఈ విషయాన్ని బలంగా అనుభవిస్తారు. ఈ రోజుల్లో మీరు వినే కొన్ని మాటలు మీకు కలత కలిగించవచ్చు. పరిష్కారం. సహనం వదలకండి. వాదన మొదలైతే వెనక్కి తగ్గటం మంచిది. ఎందుకంటే సమాధానం చెప్పడం వల్లే సమస్య పెద్దదవుతుంది. శాస్త్రం చెప్పిన విధంగా
అవమానాన్ని తట్టుకోగలవాడు నిజమైన మహనీయుడు. అవమానం ఎదురైనప్పుడు పార్వతీమాత పేరును జపించడం ద్వారా మీరు అంతరంగ శక్తిని పొందుతారు. ఆర్థిక ఇబ్బందులు. కర్కాటక రాశివారు సాధారణంగా ఆర్థిక వ్యవహారాలలో జాగ్రత్తగా ఉంటారు. కానీ ఈ 4 రోజుల్లో ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఎదురుకావచ్చు. డబ్బు రాక ఆలస్యమవుతుంది. మీరు ఎదురుచూస్తున్న డబ్బు సమయానికి రాకపోవచ్చు. ఉదాహరణకు, మీరు ఎవరికైనా అప్పు ఇచ్చి ఉంటే వారు సమయానికి తిరిగి ఇవ్వకపోవచ్చు. జీతం ఆలస్యమవ్వడం, వ్యాపార లాభాలు వాయిదా పడటం జరుగుతాయి. ఈ ఆలస్యం వల్ల మీ రోజువారీ ఖర్చులలో ఇబ్బందులు కలగవచ్చు. అప్పులు తిరిగి రావడంలో సమస్యలు. ఈ రోజుల్లో మీరు ఇచ్చిన అప్పులు సులభంగా తిరిగి రాకపోవచ్చు. కొందరు వ్యక్తులు తప్పించుకునే అవకాశం ఉంది. ఇది మీకు ఆర్థిక ఒత్తిడిని కలిగించవచ్చు. వ్యాపారుల జాగ్రత్తలు. వ్యాపారులు కొత్త ఒప్పందాలు కుదుర్చుకునేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి. కాగితాలపై సంతకం చేసే ముందు ప్రతి విషయం సరిగ్గా పరిశీలించాలి. తొందరపడి పెద్ద నిర్ణయాలు తీసుకోవద్దు. జీవిత పాఠం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ సమయంలో శుక్రగ్రహం ప్రభావం కర్కాటక రాశివారికి ఆర్థిక పరీక్షలు ఇస్తుంది. కానీ ఈ పరీక్షలు మీకు భవిష్యత్తులో డబ్బును జాగ్రత్తగా వాడుకోవడం నేర్పిస్తాయి. పరిష్కారం. శుక్రవారం రోజున లక్ష్మీదేవి పూజ చెయ్యాలి. పువ్వులు నైవేద్యం సమర్పించి ఒక దీపం వెలిగించాలి. ఆ తర్వాత 5 రూపాయలు పేదవారికి ఇవ్వాలి. ఇది ఆర్థిక ప్రవాహాన్ని మళ్లీ వేగంగా నడిపిస్తుంది. దైవం పంపించే 5 సంకేతాలు. కర్కాటక రాశివారికి ఈ 4 రోజుల్లో భగవంతుడు 5 ప్రత్యేక సంకేతాలను పంపిస్తాడు. ఇవి మీ జీవితంలో కొత్త మార్పుల ఆరంభాన్ని సూచిస్తాయి. మొదటి సంకేతం. అంతరంగ శాంతి, భక్తి పెరగడం. మనసులో ఒక కొత్త ప్రశాంతత వస్తుంది. మీరు ఎప్పటికన్నా ఎక్కువగా దేవునిపై విశ్వాసం పెంచుకుంటారు. ఉదయం పూట లేచి ప్రార్థన చెయ్యాలనిపించడం, ఆలయం వెళ్లాలనిపించడం వంటి మార్పులు వస్తాయి. ఇది దైవం మీకు మార్గనిర్దేశిస్తున్న సంకేతం. రెండవ సంకేతం. చిన్న ఆనందాలు, అద్భుత అనుభవాలు. ఇంతకాలం కష్టాల్లో ఉన్న చిన్న చిన్న ఆనందాలు మీకు ధైర్యమిస్తాయి. ఉదాహరణకు, ఒక స్నేహితుడి మాట, కుటుంబంలో వచ్చిన చిన్న సంతోషం, లేదా అనుకోని శుభవార్త. ఇవి మీ హృదయానికి కొత్త ఆశను నింపుతాయి. మూడవ సంకేతం. అనుకోని సహాయం, ఆశ్రయం లభించడం. మీరు ఆలోచించని వ్యక్తి నుండి సహాయం వస్తుంది. అది ఆర్థికంగా కావచ్చు, భావోద్వేగపరంగా కావచ్చు. ఈ సహాయం మీ జీవితానికి దారిదీపం అవుతుంది. నాల్గవ సంకేతం. ప్రతికూల పరిస్థితులు మారిపోవడం. ఎంత కష్టమైన పరిస్థితులు ఒక్కసారిగా మారిపోతాయి. ఉదాహరణకు, శత్రువులు మీకు మిత్రులుగా మారటం, ఆలస్యమైన పనులు ఒక్కసారిగా పూర్తి కావడం, ఇవన్నీ దైవకృప వల్లే జరుగుతాయి. ఐదవ సంకేతం. బంగారు కాలం, ఆరంభ సూచనలు. కొత్త అవకాశాలు, కొత్త విజయాలు మీ జీవితంలో ప్రవేశిస్తాయి. వ్యాపారంలో లాభాలు, ఉద్యోగంలో ప్రమోషన్, కుటుంబంలో శుభకార్యాలు మొదలైనవి జరగవచ్చు. ఇవన్నీ భగవంతుడు మీకు పంపిన బంగారు కాలానికి సంకేతాలు. వ్యక్తిత్వం. మంచి, చెడు. కర్కాటక రాశివారి వ్యక్తిత్వం మృదువైనది, దయగలది. కానీ కొన్ని బలహీనతలు కూడా ఉంటాయి. మంచి లక్షణాలు. మీరు హృదయపూర్వకంగా ఇతరులను సహాయం చేస్తారు. కుటుంబానికి, స్నేహితులకు అంకితభావం చూపుతారు. మీలో ఉన్న సహనం వల్ల మీరు జీవితంలో ఎన్నో కష్టాలను జయిస్తారు. చెడు లక్షణాలు. భావోద్వేగాలకు లోనవుతారు. చిన్న మాటకి బాధపడతారు. కొన్నిసార్లు మీరు చూపించే సహనాన్ని ఇతరులు బలహీనతగా భావించి దుర్వినియోగం చేసుకుంటారు. నమ్మకంతో ఇచ్చిన మాటలను కొందరు తప్పుగా వాడుకోవచ్చు. జీవిత పాఠం. మీ దయాసహనం ఒక వరం, కానీ అదే సమయంలో అది ఒక పరీక్ష కూడా. ఇతరులను అర్థం చేసుకోవడంలో మీరు ముందు ఉంటారు, కానీ వారిని నమ్మడంలో జాగ్రత్త వహించాలి. ఉదాహరణ, పురాణాలలో మహర్షి విశ్వామిత్ర ఎంతో సహనం వహించినా ఆయనపై ఎన్నో పరీక్షలు వచ్చాయి. ఆ పరీక్షలు ఆయనను మరింత గొప్ప ఋషిగా తీర్చిదిద్దాయి. అలాగే మీ సహనం కూడా మిమ్మల్ని మరింత బలవంతులుగా మారుస్తుంది. వ్యక్తిగత జీవితం. కర్కాటక రాశివారు కుటుంబాన్ని
అత్యంత ప్రాముఖ్యంగా చూసుకునేవారు. ఈ రాశివారికి కుటుంబం ఒక గడప మాత్రమే కాదు, అది ఒక ఆలయం. ఈ 4 రోజుల్లో కుటుంబ జీవితంలో కొన్ని ఒత్తిడులు రావచ్చు. కుటుంబ ఒత్తిడులు: ఇంటి ఖర్చులు పెరగడం, పిల్లల చదువు, భవిష్యత్తు గురించి ఆందోళనలు, ఆస్తి లేదా ఆర్థిక సమస్యల వల్ల చర్చలు. ఈ విషయాలు కొంతమందిని అసహనానికి గురిచేస్తాయి. కానీ కర్కాటక రాశివారు సహజంగానే స్నేహపూర్వక స్వభావం కలవారు. చిన్న మాటతోనే వాతావరణాన్ని మార్చగలరు. ఈ గుణం వల్లే మీరు కుటుంబ విభేదాలను తగ్గించగలుగుతారు. పెద్దల ఆశీర్వాదం: ఈ సమయంలో పెద్దల ఆశీర్వాదం మీకు రక్షణగా ఉంటుంది. మీరు పెద్దల మాట వింటే, వారి అనుభవాన్ని గౌరవిస్తే సమస్యలు సులభంగా తగ్గుతాయి. పెద్దల ఆధ్యాత్మిక శక్తి మీపై ఒక కవచంలా పనిచేస్తుంది. జీవిత పాఠం: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కర్కాటక రాశివారిలో చంద్రుడి ప్రభావం ఎక్కువ. చంద్రుడు మనసు, కుటుంబం, తల్లి అనే అంశాలను సూచిస్తాడు. అందుకే మీరు ఎంత ఒత్తిడి ఉన్నా చివరికి కుటుంబం వైపు మళ్ళీపోతారు, కుటుంబాన్నే బలం చేసుకుంటారు. ఉదాహరణ: రామాయణంలో శ్రీరాముడు ఎంతటి కష్టాలు ఎదుర్కొన్నా కుటుంబ బంధాలను విడిచిపెట్టలేదు. తండ్రి మాట కోసం రాజ్యాన్ని వదిలేశాడు. అలాగే కర్కాటక రాశివారు కూడా కుటుంబాన్ని రక్షించడానికి ఏదైనా చేస్తారు. ప్రేమ సంబంధాలు: కర్కాటక రాశివారు ప్రేమలో నిబద్ధతతో ఉంటారు. కానీ భావోద్వేగాలు ఎక్కువగా ఉండటం వల్ల అపార్థాలు రావచ్చు. అపార్థాలు: ఈ రోజుల్లో మీకు ప్రియమైన వ్యక్తి మీరు చెప్పిన మాటలను తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. మీ మనసులో ఉన్న ప్రేమను వారు గుర్తించకపోవచ్చు. ఇది చిన్న గొడవలకు దారితీస్తుంది. నమ్మకం: ప్రేమలో ముఖ్యమైనది నమ్మకం. మీరు ఒకరినొకరు నమ్మకం కోల్పోతే బంధం బలహీనమవుతుంది. కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో అయినా నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. జీవిత పాఠం: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కర్కాటక రాశివారిలో భావోద్వేగాలు అధికం. అందువల్ల ప్రేమలో చిన్న విషయాలు కూడా పెద్దవిగా అనిపిస్తాయి. కానీ సహనం వహిస్తే ఈ సమస్యలు పరిష్కారం అవుతాయి. పరిష్కారం: ఉపాయం: ఆదివారం రోజున ఎర్ర పువ్వుతో అమ్మవారిని పూజించండి. ఎరుపు రంగు అనేది ప్రేమ, శక్తి, నిబద్ధతకు సూచిక. ఎర్ర పువ్వుతో చేసిన పూజ మీ ప్రేమలో తీపిని పెంచుతుంది. ఈ ఉపాయం మీ బంధాన్ని మరింత బలపరుస్తుంది. ఉదాహరణ: మహాభారతంలో సత్యభామ మరియు శ్రీకృష్ణుల బంధం. సత్యభామ ఎక్కువగా భావోద్వేగంతో ఉండేది, కానీ శ్రీకృష్ణుడు ఎప్పుడూ ఆమెను సర్ది చెప్పేవాడు. అదేవిధంగా మీ బంధంలో సహనం, సర్దుబాటు ఉంటే అపార్థాలు తొలగిపోతాయి. వివాహ సంబంధాలు: వివాహ జీవితం ఒక పవిత్ర బంధం. కర్కాటక రాశివారు భార్యాభర్తల బంధాన్ని ఎంతో విలువగా భావిస్తారు. ఈ 4 రోజుల్లో చిన్న చిన్న విభేదాలు రావచ్చు. చిన్న విభేదాలు: ఇంటి పనులు, డబ్బు ఖర్చు విధానం, పిల్లల పెంపకం విషయంలో అభిప్రాయ భేదాలు. ఇవి పెద్ద గొడవలుగా మారకపోయినా ఒకరినొకరు బాధించవచ్చు. అర్థం చేసుకోవడం: దంపతుల మధ్య ఉన్న బంధం పరస్పర అర్థం చేసుకోవడంపైనే ఆధారపడి ఉంటుంది. మీరు ఒకరినొకరు అర్థం చేసుకుంటే సమస్యలు సులభంగా తగ్గిపోతాయి. జీవిత పాఠం: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రగ్రహం దాంపత్యానికి అధిపతి. ఈ సమయంలో శుక్రగ్రహం మీ రాశికి కొన్ని చిన్న పరీక్షలు ఇస్తాడు. కానీ ఈ పరీక్షలు మీ బంధాన్ని బలపరచడానికి వస్తాయి. పరిష్కారం: ఉపాయం: సోమవారం రోజున శివపార్వతుల పూజ చేయండి. కలిసి ఒక దీపం వెలిగించండి. దీపం అనేది ఐక్యతకు సూచిక. ఒకే దీపం జ్వాల 2 జీవితాలను కలిపి ప్రకాశింపజేస్తుంది. ఈ ఉపాయం మీ దంపతుల మధ్య బంధాన్ని బలపరుస్తుంది. ఉదాహరణ: శివపార్వతుల దాంపత్య జీవితం. వారు ఎన్నో విభేదాలను ఎదుర్కొన్నా చివరికి ఒకరినొకరు అర్థం చేసుకొని కలిసి నిలబడ్డారు. అదేవిధంగా మీ వివాహ బంధంలో చిన్న సమస్యలు వచ్చినా సహనం, ప్రార్థనతో వాటిని జయించవచ్చు. గ్రహ ఫలాలు: కర్కాటక రాశివారికి ఈ 4 రోజులలో ప్రధానంగా చంద్రుడి ప్రభావం ఉంటుంది. చంద్రుడు మీ రాశి అధిపతి కాబట్టి మీ మనస్సులో స్థిరత్వం, అస్థిరత్వం రెండూ ఆయన ప్రభావం మీద ఆధారపడి ఉంటాయి. ఈ కాలంలో చంద్రుడు కొంత కలవరాన్ని కలిగించవచ్చు. అంటే మనస్సులో అనవసర ఆలోచనలు, ఆందోళనలు, భయం పెరగవచ్చు. మీరు ఒక చిన్న సమస్యను కూడా పెద్దదిగా ఊహించే అవకాశం ఉంటుంది. ఇది కర్కాటక రాశి వారిలో సహజ లక్షణం.
కానీ ఈ కలవరాన్ని మీరు నియంత్రించగలిగితే మీ పనుల్లో ఆటంకం ఉండదు. ఇక కుజుని అనుకూల దృష్టి చాలా ముఖ్యమైనది. కుజుడు శక్తి, ఉత్సాహం, ధైర్యానికి సూచిక. ఆయన మీ రాశి మీద సానుకూలంగా దృష్టి వేసినప్పుడు మీరు కష్టసాధ్యమైన పనులను కూడా పూర్తి చేయగలుగుతారు. ఈ 4 రోజుల్లో చంద్రుడు కలవరాన్ని కలిగించిన కుజుని శక్తి వల్ల మీరు వెనక్కి తగ్గరు, ముందుకు సాగే ధైర్యం కలుగుతుంది. జ్యోతిషశాస్త్రం ప్రకారం ఒక రాశి వ్యక్తి జీవితాన్ని ఒకే గ్రహం నిర్ణయించదు. అన్ని గ్రహాల కలయిక ఫలితమే మన జీవితం. కాబట్టి చంద్రుడు కలవరాన్ని కలిగించిన కుజుడిచ్చే శక్తి, శని ఇచ్చే సహనం, గురువు ఇచ్చే జ్ఞానం మీకు తోడవుతాయి. ఉదాహరణకు, ఒక రైతు పొలం దున్నేటప్పుడు వర్షం వస్తే మొదట ఆందోళన చెందుతాడు. కానీ ఆ వర్షం అతని పంటకు ఉపయోగకరమని తరువాత తెలుస్తుంది. అదేవిధంగా చంద్రుడు కలవరాన్ని కలిగించినా అది మీలోని అంతర్గత బలాన్ని బయటకు తీసుకువస్తుంది. విద్యార్థులకు ఈ 4 రోజులు కొంత సవాలుగా ఉంటాయి. ఎందుకంటే చదువుపై దృష్టి కేంద్రీకరించడం కొంచెం కష్టమవుతుంది. మనస్సు ఎక్కడో తారసపడుతుంది. పుస్తకాలు తెరిచినా ఆలోచనలు వేరే దారిలోకి వెళ్లే అవకాశం ఉంటుంది. ఇది చంద్రుడి ప్రభావం వల్లే. కానీ జ్యోతిష్యశాస్త్రం చెబుతున్నది ఏమిటంటే, మీరు కష్టపడి చదివితే తప్పక మంచి ఫలితాలు వస్తాయి. ఇది కర్కాటక రాశి విద్యార్థులకు ఒక ప్రత్యేకత. మీరు ఎంత కష్టపడ్డా ఆ కష్టం వృధా కానే కాదు, ఆలస్యంగా వచ్చినా ఫలితం తప్పకుండా వస్తుంది. మానసిక దృష్టి కేంద్రీకరించడంలో ఇబ్బంది ఉంటే ధ్యానం చేయడం చాలా ఉపయోగకరం. ప్రతిరోజు 10 నిమిషాలు అయినా శ్వాసపై దృష్టి పెట్టి ధ్యానం చేస్తే మీ మనస్సు ప్రశాంతంగా మారుతుంది. అలా ప్రశాంతమైన మనస్సుతో చదివితే జ్ఞాపకశక్తి పెరుగుతుంది. విద్యార్థులకు ఒక చిన్న ఉపాయం: ప్రతి ఉదయం పుస్తకాలు చదివే ముందు సరస్వతీదేవికి నమస్కరించడం. యా కుమ్మేంధు తుషార హారధవళ అనే శ్లోకాన్ని 3 సార్లు జపించడం. ఇది మనస్సును ప్రశాంతంగా ఉంచి చదువులో ఏకాగ్రతను పెంచుతుంది. విద్యలో విజయవంతమైన వారిని చూస్తే వారు కష్టపడటమే కాకుండా తమ మనస్సును నియంత్రించగలిగారు. ఉదాహరణకు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. చిన్నతనంలో చదువుకోవడానికి వెలుతురు లేకుండా వీధి లైట్ల కింద పుస్తకాలు చదివేవాడు. కానీ ఆయన సహనం, కష్టం వల్లే భారతదేశం మిసైల్ మ్యాన్ అయ్యాడు. అదే స్ఫూర్తి విద్యార్థులు ఈ రోజుల్లో పొందాలి. ఉద్యోగులు మరియు వ్యాపారులు. కర్కాటక రాశి ఉద్యోగస్తులకు ఈ 4 రోజులు కొంత కఠినంగా ఉంటాయి. అధిక పనిభారం ఎదుర్కోవలసి వస్తుంది. ఒకేసారి ఎన్నో పనులు మీ మీద పడవచ్చు. పై అధికారుల నుండి ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. మీరు ఎంత కష్టపడ్డా గుర్తింపు ఆలస్యంగా రావచ్చు. ఇంకా ముఖ్యంగా పై అధికారులతో అపార్థాలు రావచ్చు. మీరు చెప్పిన మాటను వారు తప్పుగా అర్థం చేసుకోవచ్చు, లేదా వారి ఆదేశాలను మీరు సరిగ్గా అర్థం చేసుకోకపోవచ్చు. ఇది చిన్న గొడవలకు దారితీస్తుంది. ఇక్కడ మీరు సహనం వహించి మీ పని పట్ల నిబద్ధత చూపిస్తే చివరికి మీకే మంచి జరుగుతుంది. జ్యోతిష్యశాస్త్రం చెబుతున్నది ఏమిటంటే, కర్కాటక రాశివారు తమ పనిలో నిబద్ధత కలిగినవారు. ఒకసారి వారు ఏ పని ప్రారంభిస్తే దాన్ని పూర్తి చేసే వరకు వదలరు. ఈ లక్షణం వల్లే వారు పనిస్థలంలో ప్రత్యేక గుర్తింపు పొందుతారు. కాబట్టి మీరు ఈ ఒత్తిడి రోజుల్లో కూడా మీ కష్టాన్ని కొనసాగిస్తే ఫలితం తప్పకుండా వస్తుంది. వ్యాపారుల విషయానికి వస్తే కొత్త అవకాశాలు ఈ కాలంలో మెల్లగా వస్తాయి. పెద్ద మార్పులు వెంటనే జరగకపోయినా చిన్న చిన్న అవకాశాలు మీ ముందుకు వస్తాయి. మీరు వాటిని పట్టుకోవాలి. వ్యాపారం చేసేవారు కస్టమర్లతో శాంతిగా, సహనంగా మాట్లాడితే కొత్త సంబంధాలు ఏర్పడతాయి. ఉదాహరణకు, ఒక విత్తనాన్ని నాటితే అది వెంటనే చెట్టుగా మారదు. నెమ్మదిగా పెరిగి చివరికి పెద్ద చెట్టుగా మారుతుంది. వ్యాపార అవకాశాలు కూడా అలాగే. మీరు సహనం వహిస్తే ఈ చిన్న అవకాశాలు భవిష్యత్తులో పెద్ద విజయానికి దారితీస్తాయి. ఉద్యోగులు మరియు వ్యాపారులు ఈ రోజుల్లో ముఖ్యంగా ఒక విషయం గుర్తుంచుకోవాలి. అవే సహనం మరియు నిజాయితీ. ఇవి మీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రధాన శక్తులు. పరిహారాలు. కర్కాటక రాశివారికి ఈ రోజుల్లో కొంత కష్టకాలమున్నా భగవంతుడు మనకు మార్గం చూపుతాడు. ఆ మార్గం పరిహారాల రూపంలో ఉంటుంది. జ్యోతిషశాస్త్రం చెప్పేది ఏమిటంటే, మన గ్రహాల ప్రభావం ప్రతికూలంగా ఉన్నప్పుడు దేవతారాధన ద్వారా ఆ ప్రతికూలతను సానుకూలతగా మార్చుకోవచ్చు.
పార్వతీమాటకు దీపం వెలిగించడం. ప్రతిరోజు ఉదయం లేచి పార్వతీమాట ముందు ఒక దీపం వెలిగించండి. దీపం వెలిగించడమంటే కేవలం వెలుతురు చూపడం కాదు. అది మనలోని చీకట్లను, మనసులోని భయాలను తొలగించే శక్తి. ఒక చిన్న దీపం వెలిగించినా అది మీ ఇంటికి శుభాన్ని, సానుకూల శక్తిని తీసుకువస్తుంది. సోమవారం శివారాధన. సోమవారం రోజున పాలు, తెల్ల పువ్వులు శివుడికి సమర్పించండి. శివుడు పార్వతీమాత గాంధర్వుడు, అర్ధాంగి. ఆయనకు పాలు సమర్పించడం ద్వారా మన మనసులోని కఠినత్వం కరిగిపోతుంది. తెల్ల పువ్వులు పవిత్రతను, శాంతిని సూచిస్తాయి. మీరు శివుడికి ఈ పూజ చేస్తే మీ జీవితంలోని కష్టాలు కరిగిపోతాయి. శుక్రవారం దానధర్మం. ప్రతి శుక్రవారం ఒక బలహీనుడికి సహాయం చేయండి. అది డబ్బుతో కావచ్చు, అన్నంతో కావచ్చు, మాటలతో ప్రోత్సాహమివ్వడంతో కావచ్చు. భగవంతుడు మనల్ని పరీక్షించే విధానమే ఇది. మీరు ఇతరులకు సహాయం చేసినప్పుడు అదే సహాయం రూపంలో తిరిగి మీకు వస్తుంది. పార్వతీమాత మంత్రం. ప్రతిరోజు ఓం శక్తి పార్వతీమాత నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. ఈ మంత్రం మీ జీవితంలో సానుకూల శక్తిని నింపుతుంది. మనసులో భయం ఉన్నా ఆ మంత్రం వల్ల ధైర్యం వస్తుంది. సమస్యలు ఉన్నా పరిష్కారాలు దొరుకుతాయి. కష్టకాలంలో 5 సంకేతాలు. జ్యోతిషశాస్త్రం చెబుతున్నదేమిటంటే, కర్కాటక రాశివారు కష్టకాలం మధ్యలో ఉన్నా భగవంతుడు 5 సంకేతాలు పంపిస్తాడు. మీకు సహాయం చేయడానికి అనుకోని వ్యక్తి వస్తాడు. మీరు కష్టంగా అనుకున్న పని సులభంగా పూర్తవుతుంది. అనవసర భయం ఒక్కసారిగా తగ్గిపోతుంది. మీ మీద నమ్మకం పెరిగినట్టుగా అనిపిస్తుంది. ఒక చిన్న మంచి వార్త మీ జీవితానికి కొత్త వెలుగునిస్తుంది. ఈ 5 సంకేతాలు అంటేనే భగవంతుడు మీ జీవితానికి బంగారు కాలం రాబోతుందని చెప్పే సూచనలు. మనసులో నమ్మకం. పరిహారాలు అంటే కేవలం పూజలు కాదు. అది మనసులో ఒక నమ్మకం. భగవంతుడు నన్ను రక్షిస్తాడు అనే విశ్వాసం. ఆ విశ్వాసమే మీ జీవితాన్ని ముందుకు నడిపిస్తుంది. మీరు ఈ పరిహారాలు చేస్తూ ఆ విశ్వాసాన్ని కొనసాగిస్తే తప్పకుండా మంచి జరుగుతుంది. ఓం పార్వతీ నమః ఈ మంత్రాన్ని ప్రతిరోజు 11 సార్లు జపించండి. మీ జీవితంలో శాంతి వస్తుంది. మీ కుటుంబంలో సుఖం వస్తుంది. మీ ఆర్థిక సమస్యలు తగ్గిపోతాయి. మంత్రం అంటే శబ్దానికి మాత్రమే కాదు, దాని వెనుక ఉన్న శక్తికి ప్రాధాన్యం ఉంటుంది. పార్వతీమాత శక్తి స్వరూపిణి. ఆమెను స్మరించడం ద్వారా మీలోని భయం, అనిశ్చితి తొలగిపోతాయి. ముగింపు సందేశం. కర్కాటక రాశి వారికి నేను చెప్పదలుచుకున్నది ఒకటే. మీరు ఎంత కష్టాల్లో ఉన్నా భగవంతుడి అనుగ్రహం ఎప్పుడూ మీతోనే ఉంటుంది. మీరు చేసే ఈ చిన్న పరిహారాలు మీ జీవితంలో పెద్ద మార్పులు తీసుకువస్తాయి. మీకు, అందరికీ అమ్మ పార్వతీ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. మా ఆస్ట్రాలజర్ బాలాజీ ఛానల్కి తప్పక సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ కుటుంబం